డేర్ గురించే మాట్లాడుతున్నాం. అంటే మీరు బేబీకి ముందు ఎవరైనా చేస్తారా నా కోసం? బేబీకి ముందు వైష్ణవి అంటే కొంతమందికి తెలుసు, కొంత ఇది తెలుసు. బేబీ తర్వాత ప్రపంచం మొత్తం వైష్ణవి బాగా తెలుసు. సో మీరు సెకండ్ ఫిల్మ్గా ఈ సినిమా తీసుకునేటప్పుడు రెండు ఉన్నాయి. ఒకటి ప్రొడక్షన్ హౌస్, దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్ అని ఒప్పుకున్నారా, లేదా కథ నచ్చి ఒప్పుకున్నారా? హానెస్ట్గా డేర్ ఒకటి. ఇంకొకటి మీ ఫస్ట్ క్రష్ ఎవరు? సార్ ఫస్ట్ కథ సార్ చాలా డిఫరెంట్ అని చెప్పాను కదా, నేను చాలా టఫ్ ఉండే. నాకు టఫ్ యాక్టింగ్ ఇట్లా మనం రెగ్యులర్ లైఫ్లో చేసేదానికంటే లేనిది చేయడం నాకు ఎక్కువ ఇంట్రెస్ట్. సో నేను అట్లా కథ వల్ల చేశాను. సార్ ఐ వాంట్ యాడ్ వన్ మోర్ థింగ్. ఈ కథ అనుకున్నప్పుడు మీకు పిచ్ డెక్స్ చేస్తాం కదా కథ గురించి. 2018 or 19 we started పిచ్ డెక్. అందులో ప్రియా అన్న క్యారెక్టర్కి వైష్ణవి చైతన్య నేను అప్పుడులో అమ్మాయి ఫోటో ఒక ఎల్లో డ్రెస్లో మీరు అప్పుడు కొత్త ఇంట్లోకి మారేరో దిగారు. ఏమో ఇన్స్టాలో నేను స్క్రీన్ షాట్ తీసి ఆ ఫోటో పెట్టా. ఐ డోంట్ టేక్ నేమ్స్, బట్ చాలా మంది ఎందుకు యూట్యూబర్ అవసరం ఈ క్యారెక్టర్కి. సో దిస్ ఇస్ సో కోఇన్సిడెంటల్. ఆ అమ్మాయి ఎదిగి అరే వైష్ణవి చైతన్య కావాలన్న స్టేజ్కి వచ్చింది. ఆ పిచ్ డెక్లో అన్ని మారినాయి అమ్మాయి తప్ప. వైష్ణవ్ గారు ఇంకొకటి క్రష్, ఫస్ట్ క్రష్ ఉందా లేదా? హానెస్ట్ డేర్. రాంపోతినేని ఫస్ట్ క్రష్. హన్సిత గారికి కూడా ఫస్ట్ క్రష్ సిమ్రాన్ గారు